నగరంలో ఎక్కడ చూసినా కానీ గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోతూనే ఉంటుంది. అయితే రోడ్లపైన మెయిన్ రోడ్లపైన నుంచి కూడా బస్తీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఇక రోడ్లపైన ఎక్కడ ఖాళీ ఉంటే చాలు అక్కడ చెత్త వేయడము, దాని జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం కూడా మనకు చాలా కాలం నుంచి మాత్రం హైదరాబాద్లో ఇంకా అది అలానే కొనసాగుతుందని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ మన కార్మిక నగర్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పాలి. పేరుకి మాత్రమే ఇది బడా సిటీ, కానీ లోపల చూస్తే అంత కంపు కొడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు 3 స్మార్ట్ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా విచ్చలవిడిగా రోడ్లపైన చెత్త వేయడంతో మాత్రము ఇటు బస్తీ వాసులతో పాటు ఇక్కడ మెయిన్ రోడ్ అవ్వడంతో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ చెత్త ఉండే వారికి చాలామంది మూత్ర విసర్జనలు చేయడము, దాంతో ఈ చెత్త వాసన కూడా కంపు నిండిపోవడంతో మాత్రం ఇక్కడ ఈ చుట్టుప్రక్కల నడుచుకుంటూ పోవాలంటేనే ఎంతగానో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అసలే సీజనల్ ఇది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా రావడంతో దాంట్లో ఈ చెత్త ఉండడంతో దోమలు ఎక్కువగా రావడంతో కూడా ఇటు చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకి ఇటు కార్మిక నగర్లో అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఇది మెయిన్ రోడ్ అయినప్పటికీ కూడా ఇష్టారాజ్యంగా రోడ్లపైన ఇటు వెహికల్స్ పార్క్ చేయడము, ఆ తర్వాత ఇట్లా చెత్త వేయడంతో మాత్రము నగరవాసంలోని ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే ప్రజెంట్ మనతోని కార్మిక నగర్లోని కొంతమంది ఆ స్థానికులు కూడా ఉన్నారు. ఈ చెత్తకి సంబంధించి అసలు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి వాళ్ళని అడుగుదాం. అన్న చెప్పండి అన్న, ఇక్కడ రోడ్లపైన చెత్త అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రోడ్లపైన ఈ పార్కింగ్ అవ్వచ్చు, మీకు ఇట్లాంటి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు ఇక్కడ? ఏమైందంటే రోడ్ చిన్నగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక పెద్ద రోడ్ అయింది. పెద్ద రోడ్ అయిన తర్వాత ఇక్కడ పార్కింగ్లు పెడుతుండ్రు. అందరూ ఇల్లు పైన ఇక్కడ గుట్ట మీద అక్కడ ఉంటారు, ఇక్కడ వచ్చి పార్కింగ్లు చేస్తుండ్రు. ఇట్లా బండిల మీద వస్తుండ్రు, చెత్త ఇక్కడ పోస్తుండ్రు. మొత్తం ఇక్కడ నిలబడడానికి ఇక్కడ చిన్న ఆటో టాటాస్ బండిలు చిన్న టాటాస్ బండిలా కిరాయిలు కొడతారు వీళ్ళు. మాకు ఇక్కడ ఆ స్టాండ్ ఉంది, అక్కడ ఇబ్బంది అవుతుంది. నిలబడడం కోసం వాసన వస్తుంది. బండిల నుంచి తీసుకొస్తుండ్రు, ఇక్కడ పడేస్తుండ్రు. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి ఇంత పెద్ద రోడ్ వేసి కూడా ఏం బెనిఫిట్ లేదు. ఎందుకంటే అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద బండిలు, కార్లు ఏమేమో పెట్టి పార్కింగ్ లాగా చేసేస్తుండ్రు. ఇంత ముందు ఒక వైర్లు కట్ చేస్తుండ్రు, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన తర్వాత మొత్తం రోడ్ మీద ఎక్కడైనా అక్కడ పడేసిండ్రు. మా ఒక ఫ్రెండ్, మా ఒక బ్రదర్ పడిపోయినరు, మొత్తం కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఎవరు కూడా మొత్తం చెత్త మొత్తం 2 వీలర్ ఉంటాయి కదా, వస్తారు పడేసి వెళ్ళిపోతారు. అది మొత్తం నిండిపోతుంది. వర్షం వస్తే మొత్తం అది కారుకుంటే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. చాలా స్మెల్ వస్తుంది. వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఉన్నోళ్ళకి పోనోళ్ళకి చిన్నపిల్లలకి పోతారు కదా, వెళ్తే వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు క్లీన్ చేయగానే మళ్ళీ నిండుతూ ఉంటుంది అది ఎప్పుడు. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు వాటర్ పడితే మొత్తం స్మెల్ చాలా వెళ్ళిపోతుంది. ఆ చెత్తలు ఏమేమి ఉంటుంది ఎవరికి తెలుసు. చాలా డస్ట్ వల్ల ఇబ్బంది అయిపోతుంది. అట్లా ఈ స్మెల్ అయితే పైన మొత్తం 2 వీలర్ ఎన్ని వస్తాయి అన్నీ ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు. అట్లా కొంచెం దీని గురించి అడిగితే బాగుంటుంది. ఇక్కడ మొత్తం పొద్దున సాయంత్రము బైక్ల మీద, ఆటోల మీద తీసుకొచ్చి మొత్తం ఇక్కడ రన్నింగ్లోనే వాడేసుకుంటూ వెళ్ళిపోతారు. మొత్తం రోడ్ జామ్ అయిపోతుంది. అటు ఇటు మొత్తం బండ్లన్నీ ఇక్కడే, బస్తీ బండ్లు తక్కువ, వేరే బస్తీలే ఎక్కువ. సైడ్ తిరిగి రమేష్ నగర్, శ్రీరామ్ నగర్, జవహర్ నగర్ అక్కడ బండ్లు వారం నెల పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు. బైక్ మీద వస్తారు, బైక్ పెడతారు, కార్ తీసుకొని పోతారు, మళ్ళీ కార్ పెడతారు, బైక్ తీసుకొని వెళ్ళిపోతారు. చెత్త గురించి మస్తు సార్లు ఇష్యూ అయినాయి మాకు ఇక్కడ. నీకెందుకు, నీవేరు మాకు చెప్పనీకే, గవర్నమెంట్ క్లైన్కి ఇబ్బంది అది అని చాలా ఇష్యూలు అయినాయి. అవన్నీ మేము కూడా లైట్ తీసుకున్నాం. మాదైతే స్టాండ్ ఉంది ఇక్కడ, ట్రాలీ స్టాండ్. మేము ఇక్కడే ఉంటాం. మేము లేకపోతే మాత్రం ఇదంతా చెత్తనే అవుతుంది. ఆడి వరకు అక్కడ వరకు చెత్తనే అవుతుంది. మేము ఉండి రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. మేము కిరాయిలు వస్తే వెళ్తాం, లేదంటే వచ్చి ఇక్కడ ఉంటాం. మా భయానికి అక్కడ నుంచి అక్కడనే వేస్తారు, కానీ ఇక్కడ రారు. కారు కూడా బంద్ చేస్తే ఇంకా మంచిది. రోడ్డు క్లియర్ ఉంటుంది, మంచిగా నీట్గా ఉంటుంది. మొత్తం ఇది పార్కింగ్ గురించి చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, ఇది పార్కింగ్ తీసేయాలి. పెద్ద పెద్ద బండిలు పెడుతున్నారు. అది సిమెంట్ क्या बोलते हो उसको, मस्टरियों की गाड़ी है देखो, మిల్లర్లు మొత్తం పార్కింగ్ చేసేసి వెళ్ళిపోతుండ్రు. అంతే అయిపోయి, ఎవరు పట్టించుకుంటలేరు ఈ చెత్త గురించి, పార్కింగ్ గురించి ఎవరు.
సో కార్మిక నగర్లో చూస్తే అయితే పరిస్థితి ఇదనే చెప్పాలి. అయితే ఎక్కడ చూసినా కానీ మనకు రోడ్లపైన ఎక్కువగా చెత్తనే కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది కార్మిక నగర్లో 3 స్మార్ట్ డస్ట్బిన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు రోడ్డు పైన ఈజీగా ఉంటుందని చెప్పి కూడా చెత్త రోడ్డు పైన వేయడంతో మాత్రం ఇటు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఇంకా ఉంటే కూడా ఇది పెద్ద మెయిన్ రోడ్ అయినప్పటికీ కూడా దీన్ని పార్కింగ్ ఇది ఇల్లీగల్గా పార్కింగ్ చేసుకుంటున్నారని కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే పార్కింగ్ చేసుకోవడం వల్ల కూడా ఇటు రోడ్డు పైన కూడా చాలా వరకు పరిస్థితులు అయితే ఇబ్బందికరంగానే మారుతున్నాయని చెప్పాలి. అయితే హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక సమస్యతో మాత్రం ఇటు మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే నిరుపేదలు అయితే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉంది. ఇక చెత్త సమస్యకి వస్తే మాత్రము ఇటు జిహెచ్ఎంసీ ఆటో రిక్షాకి చెత్త సేకరించడానికి వచ్చిన వాళ్ళు 100 రూపాయలు 150 రూపాయల కలెక్షన్లు చేయడంతో కూడా ఇష్టారాజ్యంగా రోడ్లపైన చెత్తని ఇస్తున్నారు. దాన్ని జిహెచ్ఎంసీ అధికారులు చూస్తే అయితే ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. అయితే బోరబండలో చూస్తే కూడా ఈ పరిస్థితి ఇంకా ఇటు బోరబండ బస్తీవాసులను అయితే వెంటాడుతుందనే చెప్పాలి. వీడియో నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.